ఏపీకు ఇక అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటిస్తున్నారు. ఇక నేడు ప్రపంచ ఆర్థిక వేదిక 2026 వార్షిక సదస్సులో ఉన్నత స్థాయి బృందంతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. మరి ఈ రోజు నుంచి 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చంద్రబాబు అత్యంత బిజీగా గడపనున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకే ప్రధాన లక్ష్యంగా కూడా నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రులు టీజీ భరత్ తో పాటు కొండపల్లి శ్రీనివాస్, దాదాపుగా పలువురు సీనియర్ అధికారులు కూడా అయితే మాత్రం స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి దావోస్ పర్యటనకు అయితే మాత్రం బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక సంబంధించినటువంటి వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు అయితే మాత్రం చంద్రబాబు ఉన్నత స్థాయి బృందంతో కలిసి ఈ యొక్క దావోస్ పర్యటన అయితే మాత్రం కొనసాగిస్తా ఉన్నారు. ఏదైతే ఈ రోజు నుంచి దాదాపు 4 రోజుల పాటు కూడా దావోస్ పర్యటనలో కూడా చంద్రబాబు అత్యంత బిజీగా గడపబోతా ఉన్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం చేసింది. అందులో భాగంగానే దాదాపు 16 మంది పారిశ్రామిక దిగ్గజాలతో కూడా 1-to-1 అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెట్టుబడుల అంశంపై కూడా ఒకరితో డైరెక్ట్ గా ఇంటాక్ట్ అయ్యే విధంగా దాదాపు 16 మంది పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు మాట్లాడే విధంగా కూడా ఇప్పటికే కూడా ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తయ్యాయి. మరి అంతేకాకుండా మరొక 9 సమావేశాలు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు మాత్రం జరగబోతా ఉన్నాయి. దాదాపుగా దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి దానిపై కూడా ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి దానిపై కాకుండా ముఖ్యంగా ఏదైతే అంటే ఏబిఎం కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు, టాటా సన్స్ కావచ్చు, ఇలా పలువురు కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసే విధంగా కూడా దావోస్ పర్యటనలో చంద్రబాబు అయితే మాత్రం వీళ్ళతో పూర్తి స్థాయిలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా 3 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ప్రభుత్వ స్థాయి భేటీలు కూడా జరగబోతా ఉన్నాయి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, తయారీ సంబంధించినటువంటి ఐటీ, ఫార్మా కానీ ఇలా అవకాశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా కూడా చంద్రబాబు అయితే ఈ యొక్క కార్యక్రమాల్లో పలువురు దిగ్గజాలను కలిసి పూర్తి స్థాయి అంశాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏవిఎం సిఇఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్, అదేవిధంగా ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ కలిస్టాతో పాటు పలువురు టాటా సన్స్ సంబంధించిన చైర్మన్ చంద్రశేఖర్ ను అయితే మాత్రం వ్యాపారవేత్తలతో అయితే చంద్రబాబు సమావేశం అవుతారు. అలాగే యూపీఏ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్ బీన్ తో కూడా భేటీ కాబోతా ఉన్నారు. అంటే ముఖ్యంగా చూసుకోవచ్చు, దాదాపుగా 20 దేశాల నుంచి వచ్చే తెలుగు వారితో నిర్వహించేటువంటి యొక్క కార్యక్రమంలో కూడా ఈరోజు చంద్రబాబు పూర్తిస్థాయి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన దానిపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికీ కూడా చంద్రబాబు 3 సార్లు దావోస్ పర్యటన చేయడం కూడా జరిగింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా కాకుండా పూర్తిస్థాయిలో కూడా స్విట్జర్లాండ్ సంబంధించినటువంటి కొంతమందితో కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోబోతున్నారు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపుగా అంటే ప్రపంచ వేదికపై రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా దావోస్ లో అయితే మాత్రం ఈ యొక్క పర్యటన కొనసాగుతా ఉంది. మరి అందులో భాగంగానే 3 ప్రభుత్వ కార్యక్రమాలు అయితే మాత్రం దావోస్ లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. ఏపీ లాజ్ సంబంధించినటువంటి పేరుతో కూడా ప్రత్యేక పెవిలియన్ కూడా ఏర్పాటు చేశారు. మరి అందులో భాగంగానే ఏపీ సంబంధించినటువంటి దానిపై కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో పూర్తి స్థాయి కూడా చంద్రబాబు ఈ యొక్క సమావేశంలో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పలువురు పారిశ్రామికవేత్తలకు కూడా కొన్ని దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే ఎక్కడికి అంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల అంశాల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఉంటామనేటువంటి ఒక అభయాస్తాన్ని వారికి చెప్పి అనంతరం
వారితో కూడా కొన్ని ఒప్పందాలు అయితే మాత్రం చేసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి దాదాపుగా 4 రోజుల పాటు ఈ యొక్క దావోస్ పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరొక కాసేపట్లోనే చంద్రబాబుతో పాటు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారులు కూడా మరి కాసేపట్లోనే స్విట్జర్లాండ్ లో ల్యాండ్ అయ్యి అనంతరం అక్కడ ఒక సదస్సు కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా దావోస్ కు బై రోడ్డు మార్గాన్ని కూడా వెళ్తారని కూడా మనకి సమాచారం అంతా ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెట్టుబడుల అంశంలో చంద్రబాబు సుదీర్ఘంగా ఆలోచిస్తా ఉన్నారనే దానిలో ఎలాంటి సందేహం లేదు. మరి అందులో భాగంగానే ఈ యొక్క దావోస్ పర్యటన అయితే మాత్రం కొనసాగుతా ఉంది. మరి తొలి రోజు అయితే మాత్రం జ్యూరిచ్ లో ఉన్నటువంటి ఇట్లాంటి సంబంధించిన హోటల్లో చంద్రబాబు భారత రాయబారి మృదుల్ కుమార్ తో కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి అనంతరం ఆయనతో మాట్లాడేటువంటి అనంతరం కూడా పన్ని కార్యక్రమాలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క పర్యటన అయితే మాత్రం పూర్తి స్థాయిలో విజయవంతం అయితే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే మాత్రం ఒక వరాల జల్లు దావోస్ నుంచి కురిసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.